దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కొత్త నాయకత్వం ఆదిలాబాద్ నియోజకవర్గం ఈసారి ఖచ్చితంగా మార్పును కోరుకుంటుంది. ఎమ్మెల్యే జోగురామన్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పడి కొత్త నాయకుడు ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తోంది. జోగుకు ధీటైన నాయకుడు బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి అని ఆదిలాబాద్ నియోజకవర్గ జనమంతా బల్లగుద్ది చెబుతున్నారు. జోగురామన్నకు హఠావో, ఆదిలాబాద్కు బచావో అని నినదిస్తున్నారు. జోగురామన్న పోవాలి, కంది శ్రీనివాసన్న రావాలి అని జనమంతా బలంగా కోరుకుంటున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం పరిస్థితి అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలా తయారైంది. పేరుకు జిల్లాలో ముఖ్య నియోజకవర్గం, కానీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం నియోజకవర్గానికి శాపంగా మారింది. పాత జిల్లాల్లో అయితే ఆదిలాబాద్కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి, కానీ బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జోగు రామన్న పేరుకు ఎమ్మెల్యే అయినా చివరకు మంత్రి అయినా స్వలాభం చూసుకున్నాడు తప్ప ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. అందుకే జనమంతా ఈసారి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా జోగు రామన్నని ఓడించాలన్న గట్టి పట్టుదలతో జనం ఉన్నారు. జోగురామన్న గత 8 ఏళ్లుగా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. పేరుకు సీఎం కేసీఆర్ కు దగ్గర ఓడిని అన్ని బీరాలు పలకటం తప్ప నియోజకవర్గ అభివృద్ధి అతనికి ఏనాడు పట్టదు. ఎంతసేపు దందాలు, సెటిల్మెంట్తో సారువారు బిజీ. ఇక జనం గోడు వినే సమయం జోగురామన్నకు ఉండదన్న విమర్శలున్నాయి. ఒక్కసారి అతని ఇంటికి వెళ్లిన వాడు మళ్లీ అటువైపు కన్నెత్తి కూడా చూడరట. అంత దుర్మార్గంగా ఉంటుందట జోగురామన్న తీరు. ప్రజా సమస్యలు వినేంత ఓపిక ఎలాగూ ఉండదు. కనీసం ఇంటికి వచ్చిన వారిని పలకరించాలన్న సోయి కూడా అతనికి ఉండదంటున్నారు జనం. జనాన్ని పలకరిస్తే ఎక్కడ సమస్యలు చెప్తారోనన్న భయంతో జనం వైపు కన్నెత్తి కూడా చూడకుండా టైం లేదంటూ జోగురామన్న వెళ్లిపోతాడని జనం మండిపడుతున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరికలేని జోగురామన్న భూతగాదాలున్నాయని చెప్తే మాత్రం వెంటనే స్పందిస్తాడని టాక్. భూతగాదాలైతే పంచాయతీ పేరుతో తనకు లాభం జరిగేలా తీర్పు చెప్పవచ్చని జోగురామన్న ఆశ. ఇలా సెటిల్మెంట్ల పేరుతో బాధితులు నోరు కొట్టి జోగురామన్న అపర కుబేరుడైపోయాడని జనం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగురామన్న బాధితుల లిస్టే ఇందుకు నిదర్శనం. ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగురామన్న వందలాది సెటిల్మెంట్లు చేశాడని టాక్. దందాలు, సెటిల్మెంట్ల పేరుతో తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తిని జోగురామన్న సంపాదించాడు. కానీ జనం చేతి మాత్రం ఒక్కసారి కూడా శభాషాన్ని అనిపించుకున్న పాపాన పోలేదు. జోగురామన్న చీకటి కోణాన్ని కళ్ళారా చూసిన జనం విసిగి వేసారిపోయారు. ఇక జోగు వారిని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. జోగురామన్నకు పటావో, ఆదిలాబాద్కు బచావో అని నినాదం ఎత్తుకున్నారు. ఎక్కడ చూసినా ఇదే నినాదం మారుమోగుతోంది. ఆదిలాబాద్ అద్దె మొదలుకొని నియోజకవర్గంలోని చిట్ట చివరి గ్రామం వరకు అందరిది ఒకటే మాట. ఈసారి జోగురామన్నకు డిపాజిట్ రాకుండా అడ్రస్ గల్లంతు చేయాలన్న కోపం జనంలో ఉంది. ఎందుకంటే అంతలా ఆయన ఆదిలాబాద్ను నిర్లక్ష్యం చేశారు. అధికారం ఉన్నప్పటికీ ఆదిలాబాద్కు జోగురామన్న నయా పైసా సాయం చేయకుంటే బీజేపీ నేతలు కంది శ్రీనివాసరెడ్డి మాత్రం జనం కోసం నేనున్నానంటూ ముందుకొచ్చారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగుతోంది. కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గడపకు తెలుసు. ఇంటింటికి ఆయన సేవా కార్యక్రమాలు అందుతున్నాయి. ప్రజల కోసం ఇంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఎక్కడా చూడలేదని జనం ప్రశంసిస్తున్నారు. ప్రాణదాత, అంబులెన్స్లు మొదలుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్నలను పొందారు కంది శ్రీనివాసరెడ్డి. అందుకే జోగు రామన్న పోవాలి, కంది శ్రీనివాసరెడ్డి రావాలి అని జనమంతా స్పష్టం చేస్తున్నారు. ఆ నోట ఈ నోట కంది శ్రీనివాసరెడ్డి పాపులారిటీ గురించి జోగు రామన్న కూడా అర్థమైందట. దీంతో కంది శ్రీనివాసరెడ్డిని నిలువరించేందుకు కుట్రలకు కథ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఇటీవల జరిగిన అక్రమ కేసులు ఇందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల జోగురామన్న ఓ సర్వే చేయించారట. ఆ సర్వేలో జోగురామన్న ఓటమి ఖాయమని తేలిందని టాక్.
అంతేకాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జోగురామన్నను డిపాజిట్ లేకుండా ఓడించేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారని సర్వేలో తేలిందని సమాచారం. అలాగే ఈసారి ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయమని కూడా సర్వేలో స్పష్టంగా వెల్లడైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వే రిపోర్టు చూసి జోగురామన్నకు వాస్తవం బోధపడిందని టాక్. అందుకే ఇక నియోజకవర్గంపై ఫోకస్ తగ్గించి వ్యక్తిగత వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. మళ్లీ గెలిచేది లేదు, పవర్లోకి వచ్చేది లేదని తేలిపోవటంతో జోగురామన్న తన జేబును ఫుల్ గా నింపుకుంటున్నారని టాక్. బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ స్థాయిలో మంచి పేరుందని జోగురామన్న అంచనా వేయలేకపోయారట. కంది శ్రీనివాస్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ చూసి అతను కంగు తిన్నట్లుగా తెలుస్తోంది. ప్రజాసేవ కార్యక్రమాలతో కంది శ్రీనివాస్ రెడ్డి దూసుకుపోతున్న తీరుతో ఇక జోగురామన్న ఎన్నికలకు ముందే చేతులెత్తేయటానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కంది శ్రీనివాస్ రెడ్డి గురించే చర్చ జరుగుతోంది. కంది శ్రీనివాస్ రెడ్డి విజయం లాంఛనమేనని, తేలాల్సింది మెజార్టీ మాత్రమేనని కమలం పార్టీ క్యాడర్ ఢంకా బజాయించి చెప్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆదిలాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగరటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.